గోపాలపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న సిట్టింగ్ మంత్రి శ్రీమతి తానేటి వనిత అత్యధిక మెజారిటీతో నెట్టడం ఖాయమని సగ్గుండ పంచాయతీ సర్పంచ్ ఎండపల్లి శేఖర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. బుధవారం వనిత ప్రచార కార్యక్రమానికి స్వాగత సన్నాహాలలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. మనం 2024 మే 13 తారీఖున జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మన వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థినిగా గోపాలపురం నుండి శ్రీమతి తానేటి వనిత గారు గతంలో వారు హోంమంత్రిగా చేసిన మహిళ. ఆమె ఇప్పుడు మన గోపాలపురం నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్నారు. అయితే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాల వలన ప్రజలు ఏ రకమైన అవినీతి లేకుండా, మధ్యలో మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది సహాయంతో చక్కటి పరిపాలన అందించబడుతోంది. దాని ద్వారా ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారు. మరొకసారి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధిరోహించడానికి ఈ పథకాలు, ఈ సంక్షేమాలు చాలా ఉపయోగపడుతున్నాయనేది మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. ఎందుకంటే ప్రతి చోట మీటింగులకు వెళ్ళిన ప్రతి చోట చూస్తూ ఉన్నాం. మంత్రి గారితో పాటు మేము, ఎమ్మెల్యే అభ్యర్థినిగా వారితో పాటు మేము వెళ్ళినప్పుడు ప్రజల యొక్క స్పందన చూసినప్పుడు సంక్షేమ పథకాలు అన్నీ బాగా, పరిపాలన కూడా బాగా ఉంది. రోడ్లు కూడా చాలా వరకు బాగా వేయడం జరిగింది. ఎక్కడైనా ఒకటి కొంత ఇబ్బంది వచ్చినా మిగిలినవన్నీ కూడా గత ప్రభుత్వాలతో పోల్చినప్పుడు చాలా మెరుగ్గా చేయటం జరిగింది. మా గ్రామానికి చూసుకుంటే సగ్గుండ గ్రామ పంచాయతీకి 12.3 కోట్లతో స్పెషల్ రిపేర్స్లో ఒక 7.6 కిలోమీటర్ల దూరంలో డబుల్ రోడ్డు, అది కూడా FDR టెక్నాలజీతో చాలా చక్కగా వేసుకోగలిగాం. బస్సు కూడా పునరుద్ధరణ జరిగింది. గత ప్రభుత్వం టైంలో బస్సు కూడా తీసేయడం జరిగింది. రోడ్డు బాగా లేకపోవడం వల్ల, ప్యాసింజర్స్ లేరని వేరే కారణాలతో తీసేయడం జరిగింది. అయితే అనుకోకుండా RTC వారిని కోరగా చక్కటి పరిస్థితుల్లో బస్సు కూడా వేయటం జరిగింది. మా ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, మా ప్రభుత్వం తరఫున అందరూ కూడా చొరవ తీసుకుని బస్సు వేయడానికి మాకు అవకాశం కల్పించారు. దొండపూడి టు రాజమండ్రి బస్సు, అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అభివృద్ధి పథకాలు కూడా మేము చేయగలిగాం. గడప గడపకి 20 లక్షల చొప్పున మనకి మంజూరు చేయటం, ఆ 20 లక్షల రూపాయలు కూడా మేము మొదటి దఫా వినియోగించుకున్నాం. రెండో దఫా కూడా వినియోగించుకోవడానికి ఎలక్షన్ కోడ్ అడ్డం వచ్చింది. దానివల్ల ఎలక్షన్ ముగిసిన వెంటనే ప్రభుత్వం వస్తుందని ఆశపడుతున్నాం. రాగానే మిగిలిన 20 లక్షలు కానీ లేదా 35 లక్షలు ఇంకా వేరే ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది స్పెషల్ గ్రాంట్లో. ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడానికి మాకు అవకాశం కలుగుతోంది. మాకు అన్ని వేళలా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యే గారు, మంత్రులు, అధికారులు అందరూ కూడా బాగా సహకరించి పరిపాలనకి మంచి పరిపాలన అందించడానికి అవకాశం ఏర్పడింది. రానున్న కాలంలో కూడా మేము ఖచ్చితంగా 2024లో ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థినిగా తానేటి వనిత గారు ఘన విజయం సాధించబోతున్నారు. అలాగే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నిస్సందేహంగా మరొకసారి ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం ఉందని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాను.